ఇక్కడ ఒక విజయం సాధించింది ఆల్రెడీ. మీరే సాధించారు కానీ మంచిగా కింద పర్కులేట్ చేసుకోవాలి. నెంబర్ 3. నెంబర్ 4 ఏంటంటే ఇప్పుడు దాని మీద తర్జన భజన పడుతున్నప్పుడు మళ్ళీ ఒకటి ఎఫిషియన్సీ లేదు నిర్వహించడంలో, ఇన్ఎఫిషియన్సీ ఉంది గవర్నమెంట్ అని చెప్పి మనం అంటుండే అదే ఇంకా రెక్టిఫై కాలేదు. ఇప్పుడు మళ్ళీ నీకు ఎక్కడైతే చెప్పండి ఇది అయితే ఇది సాధించుకున్నాక మళ్ళీ ఒక నోటిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది గవర్నమెంట్ కూడా. కాబట్టి నువ్వు ప్రాణం మీద తెచ్చుకోండి ఎందుకు, ఆ రోజు చేసినావు ఉద్యమాలు. ఇక్కడ ఆ కాలం మారింది. వెనుకట్లాగా ఆమల దీక్ష చేస్తే పట్టించుకొని కదిలి వచ్చేటువంటి సిస్టమ్ పోయింది. ఇప్పుడు అంతా మొబిలిటీ ఉద్యమాలు అవే తప్ప ఇప్పుడు చేయలేము మనం. అందరం మద్దతు ఇష్టంగానే అంతకుముందు ఇవ్వలేదా? ఇప్పుడు బ్రహ్మాండమైన ఉద్యమాలు చేసినాం, 2 ఉద్యమాలు చేసినాం, బ్రహ్మాండ సక్సెస్ అయినాయి. మళ్ళీ కట్టినా కూడా చేద్దాం అందరిని కూడా కట్టుకొని. ఇప్పుడు నీ ఇష్యూ కాదు, దేశవ్యాప్తంగా కూడా అనేక జనాల యువత ఇక్కడ ఆందోళన ఉంది. ఏంటున్నా ఇక్కడ నువ్వు తెలంగాణలో మరింత ఎక్కువ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే దీన్ని గుర్తించి దీనికి ఒక పరిష్కారం కావాలని చెప్పి భావించే వాళ్ళు ఎప్పటికప్పుడు అయితేనే ఉండి ఆటోమేటిక్గా. వీళ్ళు కూడా ఏం చేసిండ్రు, 6 నెలలకు ఒకసారి ఉద్యోగ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు, మేము ఎన్ని ఉన్నాయో ప్రకటిస్తా అని చెప్పింది, ఇస్తా అని చెప్పి. కానీ నువ్వు ఏది అమలవుతుందని చెప్పి ఇది అమలవుతుంది, వాళ్ళు ఇచ్చిన హామీలలో ఏది అమలవుతుందని చెప్పి ఇది అమలవుతుంది చెప్పండి. అందుకనే నువ్వు సపరేట్ బడ్జెట్ దాకా వాళ్ళు అసలు నోటిఫికేషన్ మీద అసలు దాని మీద ఫోకస్ చేయరన్న. అంటే 6 నెలల ముచ్చటకు నువ్వు నీ హెల్త్ బతుకుండి బలసాగు తినవచ్చు, బతుకుండి కొట్లాడాలి తప్ప మనం ఇట్లా చేయొద్దని చెప్పి వారికి కన్విన్స్ చేసినాం. వారి సతీమణి కూడా మాతో పాటుగా మాట్లాడిండు. నేను ఒకటే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, అశోక్ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల కోసం ఇప్పటిదాకా ఏ ఉద్యమాలు చేసిండో, మొన్నటి కోర్టు మెట్లు ఎక్కేదాంట్లో కూడా ఆయన సహకారాలు ఎట్లా ఉన్నాయో రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఉంటాయి. తెలంగాణ సమాజం అశోక్ని ఒక ఉద్యమకారుడిగా నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కొట్లాడుతున్నటువంటి వాడిగా చూస్తూ ఉంది. కాబట్టి అశోక్కి మేము అప్పీల్ చేసినాం. కానీ ఆయన ఇంకా ఎక్కడో మా ప్రభుత్వం దిగి వస్తుంది మాట్లాడుతా అని చెప్పే దాంట్లో ఉన్నాడు. నాకు తెలిసి ప్రభుత్వానికి గంత సోయి కానీ గంత కన్సర్న్ కానీ అయ్యో నిరుద్యోగ సమస్య మీద చేస్తున్నాడు, ఆయన ఇంతకుముందు ఉద్యమకారుడు, ఆయన వెనకాల లక్షల మంది పోరాటం ఉందనేటువంటి భావన ఉంటే తప్పకుండా ప్రభుత్వం తక్షణమే ఆయన కన్విన్స్ చేసి ఏదో హామీ ఇచ్చి విత్డ్రా చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రసన్న గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల దౌర్భాగ్యం ఏంటంటే చదవడానికి ఉద్యమం, చదువుకోవడానికి ఉద్యమం, నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లైబ్రరీలలో ఉండి 42-43 డిగ్రీల ఎర్రటి ఎండలలో కూడా ఉండి లేనిది తినకుండా చదవడం, నోటిఫికేషన్ల కోసం ఉద్యమం, నోటిఫికేషన్లు పడిన తర్వాత రిజల్ట్ కోసం ఉద్యమం, రిజల్ట్ వచ్చిన తర్వాత అవకతవకల మీద ఉద్యమం, ఉద్యమానికి తలొగ్గకపోతే చివరికి కోర్టు మెట్లెక్కి మొన్ననే నిరుద్యోగ యువత సాధించుకున్న విజయం మీరు చూసారు. ఇంతకుముందు ప్రసన్న గారు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రెష్ నోటిఫికేషన్ పెద్దగా వేయలే. ఇప్పుడు గ్రూప్ 1 ఏ ఎగ్జామ్స్ కోసం అయితే నోటిఫికేషన్ ఇచ్చామని చెప్తున్నారో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 55 ప్రకారంగా 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. వీళ్ళు 64 ఉద్యోగాలు కొత్తవి కలిపి మళ్ళీ జీవో నంబర్ 29 ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నియామకాలలో ఒకటే సెంటర్లో ఎంతమందికి ఎట్లా మార్కులు వచ్చినాయి, ఎట్లా అవకతవకలు జరిగినాయి, ఈ తొందరలో ఎట్లా 10 సంవత్సరాల కాలం పాటు చదువుకున్న విద్యార్థుల కళ్ళల్లో మట్టి కొట్టిందో కోర్టు వేసిన మొట్టకాయలే సజీవ సాక్ష్యం. ఆనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆనాడు ఆ ప్రభుత్వాన్ని గద్దెదించినటువంటిది ప్రజలలో అతి ముఖ్యమైన పాత్ర పోషించిన వాళ్ళు నిరుద్యోగ యువత. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి సమీక్షిస్తాం, డిపార్ట్మెంట్ల వారీగా ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో బయట పెడతాం,
వెంటనే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాం, భర్తీ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఇవాళ ఎక్కడ 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉంది తప్ప ఇప్పటి వరకు ఆ ప్రయత్నం జరగట్లేదు. వాళ్ళ రాజకీయాలు చేసుకోవడం కోసం సరిపోతుంది తప్ప ఇచ్చిన హామీల ప్రకారంగా ఎక్కడ కూడా ఆ సమస్యలు పరిష్కరించే సోయి ఆ కన్సర్న్ ఉన్నట్టుగా లేదు. కాబట్టి నేను అశోక్ షుగర్ పేషెంట్ బాబు, షుగర్ పేషెంటు. గతంలోనే అనేక సార్లు నిరుద్యోగ యువకులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన బిడ్డ. ఆయన 6 రోజులు అవుతుంది ఇలా బ్లడ్ శాంపుల్ తీయనీయకపోతే, గ్లూకోజ్ కూడా ఎక్కనీయకపోతే నీ కిడ్నీలు ఖరాబ్ అయిపోయేటువంటి ఆస్కారం ఉంది, నీ ప్రాణానికే ముప్పు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అందరు కూడా దసరా సెలవులకు ఇంటికి పోయిండ్రు. నీ శక్తి అయితే ఉందో, నిరుద్యోగ యువత ఏవైతుందో వాళ్ళంతా గ్రామాల పట్టింది. కాబట్టి ఇది సరైన టైం కాదు. నీ ఆరోగ్యాన్ని కాపాడుకో, బతుకుండి